డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. ఈ రోజుల్లో లేడీస్ స్లిమ్గా ఉండాలని తెగ డైటింగ్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. స్లిమ్గా ఉండొచ్చు కానీ మరి కొంత డైటింగ్ లావుగా ఉన్నవాళ్ళు కాస్త డైట్ చేయడం తప్పేం లేదు, మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. కానీ మరీ జీరో సైజ్ అని చెప్పి తిండి మానేస్తున్నారు. ఎప్పుడైతే జీరో సైజ్ అని తిండి పూర్తిగా మానేసి ఏదో కొద్దిగా 4 మెతుకులు తింటే మాత్రం ఏమవుతుందంటే మన బాడీ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది. దాంతో వాళ్ళకి కాస్త హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఎవరన్నా డైటింగ్ చేసేట్లయితే ఒక పద్ధతి ప్రకారం చేయాలి. వాళ్ళు తీసుకునే డైట్లో అన్నీ ఉండాలి, పౌష్టిక పదార్థాలే ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ తీసుకోవాలి. అయితే క్వాంటిటీ తగ్గించినా మొత్తం ఏదో డైటింగ్ కొద్దిగా పెరుగు తినేసో లేదా ఒక పండు తినేసి ఉరుక్కుంటే డైటింగ్ కాదు. ఏదో ఒక రొట్టి తినేసి ఉరుక్కుంటేనే కాదు. పరిపూర్ణ సమతుల ఆహారం తీసుకోవాలి. అది కాకుండా డైటింగ్ అని చెప్పి కొంతమంది నెలకి ఒక 5 కేజీ 10 కేజీలు ఒకేసారి తగ్గిపోవాలనుకుంటారు. చాలా తప్పు. నెలకి 2 కేజీలు తప్పున తగ్గాలి. ఒకేసారి తగ్గడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఒకేసారి నెలకు ఒక 6 కేజీలు 8 కేజీలు 10 కేజీలు తగ్గారంటే మాత్రం దానివల్ల సిస్టమ్ దెబ్బతింది. మన శరీరం అంతా ఒక దానికి అలవాటు పడి ఉంటుంది. దాన్ని ఒక్కసారి సడన్గా దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. స్లోగా తగ్గినప్పుడు తర్వాత ఎవరైతే స్లోగా తగ్గుతారో నెలకి 2 కేజీలు తగ్గుతారో ఒక 6 నెలల్లో 14 కేజీలు తగ్గిపోతే, దాంతో 12 కేజీలు 14 కేజీలు తగ్గిపోతే తర్వాత ఇంకా అది బాడీ దగ్గర అడ్జస్ట్ అయిపోతుంది. కొద్దిపాటి డైట్కి అడ్జస్ట్ అయిపోయి దాంతో చక్కగా మెయింటైన్ అవుతుంది. అలాగా ఒక్కసారి తగ్గిపోయిన వాళ్ళు తగ్గిపోయి మళ్ళీ నీసం తినేసారి ఫుల్గా తింటున్నాక ఉండలేరుగా. డైటింగ్ కరెక్ట్ కాదు. ఇంకోటి డైటింగ్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, టూ మచ్ డైటింగ్ చేస్తారో చేస్తుంటే వాళ్ళలో మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి ఎక్కువగా ఆడపిల్లల్లో. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా మనం చెప్తున్న ఆహారం సమతుల ఆహారం కావాలి. ఎప్పుడైతే సమతుల ఆహారం ఉందో మన బాడీలో హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అది చేయడం కరెక్ట్ కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన పద్ధతి తీసుకోవాలి. కానీ ఫలానా వాళ్ళ ఫలానా డైట్ చెప్పారు, ఇది చెప్పారు, అవి తిన్నాను ఇవి తిన్నా చేస్తే మాత్రం టోటల్లీ రాంగ్. అది అన్సైంటిఫిక్. దీని గురించి డైట్ గురించి అండి, వెయిట్ రిడక్షన్ గురించి ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ జరిగి ఆ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఇలా అవ్వాలని తేల్చి చెప్పిన సత్యాల్ని ఈరోజు ఒక్కసారి తగ్గించేస్తాం, నెలకు 10 కేజీలు తగ్గిపోతాం, లేక 2 నెలల్లో 20 కేజీలు తగ్గిపోతాం అని చూసారా, అది రాంగ్. ఆరుగా చేయకూడదు. చేస్తే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఆడపిల్లలు ఎవరైనా సరే త్వరగా తగ్గిపోవాలి, పెళ్లి కోసం తగ్గిపోవాలి, ఇలా తగ్గిపోయి చేయడం కాదు. నిదానంగా తగ్గుతుంది. నెలకు 2 కేజీలు తగ్గుతూ ఉంటే 2 లేక 3 మ్యాక్సిమం తగ్గుతుంటే ఆరోగ్యం చక్కగా మెయింటైన్ అవుతుంది. మన ఫిజియాలజీ అంతా చక్కగా మన శరీరంలో హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.